ఇప్పుడు కొత్త నిబంధన సంఘమును దేవుని పరిచర్య చేయడానికి సంఘము కట్టేదెవరు? సంఘం కట్టేదెవరు? దేవుని వాక్యంలోనే చూద్దాం. సంఘమును కట్టేది షాలేము రాజో లేకపోతే పౌలో మరెవరో కాదు. చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చదువు ఒకసారి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అద్దుగో, నా సంఘమును కట్టుదును అనే మాట ఎవరు మాట్లాడారు? ప్రభువు మాట్లాడాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్దాం గట్టిగా, స్తోత్రం. సంఘమును కట్టేది ఎవరు? షాలేము రాజో లేకపోతే ఇంకొకడో పౌలో పేతురో కాదు. సంఘమును కట్టున్నది ప్రభువే, సంఘమును నిర్మించున్నది ప్రభువే. అయితే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించింది ఎవరు అంటే మీరు ముందు చెప్పే మాట ఏంది? మోషే అని. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించింది ఎవరు? ఎవరి చేత దేవుడు నిర్మింపజేశాడంటే మీరు తడుముకోకుండా చెప్పే జవాబు ఏంటంటే మోషే అంటారు, కానీ బెసలేలు అహోలియాబు అని మీరు చెప్పరు. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి వాళ్ళు నిర్మించారని మీరు చెప్పొచ్చు, కానీ అసలు పనిని పురమాయించింది ఎవరికి? మోషేకి దేవుడు. ఆ విజన్ ఇచ్చింది ఎవరికి? మోషేకి. ఎలా కట్టాలో ఎలా నిర్మించాలో కొండ మీద నేను నీకు చూపించిన మాదిరి చొప్పున అచ్చం అలాగునే నీవు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి. ఎక్కడ ఏది ఉంచాలో ఆ డిజైనింగ్ అంతా మోషేనే చెప్పాలి. చెప్పిన వస్తువులు చేయటం వాళ్ళ పని. బలిపీఠం ఎక్కడుండాలో, ఇత్తడి గంగాళం ఎక్కడుండాలో, దీపవృక్షం ఎక్కడుండాలో, ధూపవేదిక ఎక్కడుండాలో, సన్నిధి రొట్టెల బల్ల ఎక్కడుండాలో, సాక్ష్యపు మందసం ఎక్కడుండాలో, ఆ మందసంలో ఏమేమి ఉండాలో ఇవన్నీ కూడా చెప్పాల్సిన వాడు, చేయించాల్సిన వాడు మోషే. ఆయన చెప్పిన ప్రకారం వీళ్ళు ఆ వస్తువులన్నిటిని నిర్మించి మోషేకి అప్పగిస్తారు. ఆ ప్రదేశాల్లో మోషే వాటిని పెట్టిస్తాడు. దీనికోసం మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రయాసపడాలి. అలాగే సంఘమును కట్టున్నది ఎవరు అంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది, సంఘాన్ని కట్టేది యేసయ్య. ఆయనే చెప్పాడు, నేను నా సంఘమును కట్టుదును. ప్రభువు కట్టేటువంటి సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవ నేరవన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహజంగా మనం అలవాట్లో పొరపాటుగా ఒక మాట అంటూ ఉంటాం. సేవకులుగా కొంతమంది సేవకులుగా అలవాట్లో పొరపాటుగా అక్కడ సంఘం కట్టానండి, ఇక్కడ సంఘం కట్టి మొత్తం 3 సంఘాలు కట్టానండి, మొత్తం 4 సంఘాలు కట్టానండి, మొత్తం 5 సంఘాలు కట్టానండి, మొత్తం ఒక 20 సంఘాలు కట్టానండి అంటారు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? సంఘాలు కట్టేదెవరు? నేను నా సంఘమును కట్టుదును అన్నాడు. కాబట్టి మరి నేను కట్టాను అనొచ్చా? ఏమనాలో తెలుసా? ప్రభువు నన్ను వాడుకొని 3 సంఘములను నిర్మించాడు. ప్రభువు నన్ను వాడుకొని ఆయన కృపతో 5 సంఘములను నిర్మించాడు. ప్రభువు నన్ను వాడుకొని ఆయన కృపతో ఇదిగో ఇన్ని సంఘములు కట్టాడు. ప్రభువు కట్టాడు. ప్రభువు కట్టిందే నిలబడిద్ది, కానీ మనుషులు కట్టే నిలబడదు సోదరా. ఓకే, పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టింది ఎవరు? పెద్దగా చెప్పాలి. మోషే అన్నారు. ఎవరిని వాడుకొని కట్టించాడు? బెసలేలుని అహోలియాబుని. వాళ్ళని నాయకులుగా పెట్టుకొని వాళ్ళ కింద పరిచారకుల్ని నియమించి వాళ్ళ ద్వారా ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, యెహోవా అనుగ్రహించేటువంటి ఆ ఆత్మశక్తి అనేది ఈ ఇద్దరి మీదే పనిచేసిద్దా? వీరి కిందకు వచ్చి పరిచర్య చేయడానికి వచ్చిన వాళ్ళ మీద కూడా పనిచేసిద్దా? మొత్తం 3 మీద పనిచేసిద్ది దేవుని శక్తి. 1 మోషే మీద పనిచేసిద్ది, 2 బెసలేలు అహోలియాబ్ మీద పనిచేసిద్ది, 3 వారికి సహకారులుగా ఎవరి హృదయము వారిని రేపెనో వారందరూ వచ్చారు కదా, వారందరి మీద పనిచేసిద్ది. కొడితే గట్టి కొట్టండి, లేకపోతే వదిలేసేయండి. పని చేస్తే చచ్చు పని చేయకూడదు.
గట్టిగానే చేయాలా, లేకపోతే సైలెంట్గా కూర్చోవాలి. పరిచర్య అయినా, పని అయినా, పాడినా, ఏది చేసినా, ఏదన్నా దేవుని కొరకు పని చేసినా, ఆఖరికి చప్పట్లు కొడితే పక్కనోడు ఎగిరిపడాలి. పక్కనోళ్ళని కొట్టమని కదా, చప్పట్లు కొడితే పక్కనోడు ఎగిరిపడాలి. ఆ రేంజ్లో ఉండాలి. చచ్చు దెబ్బలు కొట్టొద్దు, చచ్చు పనులు చేయొద్దు. చెప్పండి స్తోత్రం. గట్టిగా చెప్పండి. క్రొత్త నిబంధన సంఘము నిర్మాణం విషయంలో కూడా మనకి శిల్పకారులు ఇద్దరు కనపడతారు. ఒకటి యేసయ్య కనపడతాడు, రెండు పౌలు కనపడతాడు. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు అన్నాడు. ఇదేంది, కట్టేది ప్రభు కదా, మళ్ళీ ఇంకొకటి కడుతున్నాడు అన్నాడే ఇందాక కొరింథీ పత్రికలో. నిజమే, ప్రభువే తన సంఘాన్ని కట్టేది ప్రభువే, కానీ ప్రభువు తన సంఘాన్ని కట్టడానికి కొంతమంది వ్యక్తులను వాడుకుంటాడు. వారి ద్వారా ఆ నిర్మాణాన్ని జరిగిస్తాడు. అలా దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ నిర్మాణకారులు, ఆ శిల్పకారులే పౌలు ఇత్యాది భక్తులు. పౌలు, ఆయనతో పాటు ఇంకెవరెవరైతే సంఘాన్ని కట్టారో, సంఘాలను దేవుని పనిలో పాలివారై సంఘ నిర్మాణంలో వాడబడ్డారో వాళ్ళందరూ దేవుడు ఏర్పరచుకున్న పాత్రలు. అంటే మోషే ప్లేస్లో యేసయ్యను ఊహించాం. అంత డిజైనింగ్ అంతా యేసయ్యే. సంఘ క్రమాలు, క్రమశిక్షణ, వ్యవహారం మొత్తం కూడా యేసయ్య తన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మొత్తం నాయకుడు ఎవరు? పరిశుద్ధాత్మలో ఎవరుండి పని జరిగిస్తున్నారు? పరిశుద్ధాత్మలో తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మలో కుమారుడు కూడా ఉన్నాడు. యేసు తన ఆత్మ ద్వారా, తండ్రి తన ఆత్మ ద్వారా మనతో కూడా, వారు ముగ్గురు త్రియేక దేవుడు మనతో నివాసం ఉంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఆయన పూనుకొని కొంతమంది వ్యక్తులను ఏర్పరచుకున్నాడు. బెసలేలు, అహోలియాబు లాగా కొంతమంది వ్యక్తులను ఏర్పరచుకున్నాడు. వాళ్ళు పౌలు, పేతురు, యాకోబు, ఇట్లా భక్తులు ఉన్నారు. కొంతమంది నాయకులనుగా నియమించి వాళ్ళ ద్వారా పనిని మొదలుపెట్టి వారి కింద కొంతమంది ఉపనాయకులను, పరిచారకులను దేవుడు సిద్ధపరిచాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఇక్కడ తండ్రి సన్నిధి పరిచర్య జరుగుతుంది. ఈ పరిచర్య జరగటానికి, ఇంతమంది ప్రజలు రక్షణలోకి రావడానికి దేవుడు సంకల్పించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సంకల్పించి కొన్ని సంవత్సరాల క్రితం ఫస్ట్ నన్ను పట్టుకున్నాడు. 2002లో నన్ను దర్శించి నా మనోనేత్రాలు వెలిగించి నేను ఆయన పాదాల దగ్గరకు వచ్చినట్టుగా, రక్షణ పొందినట్లుగా దేవుడు నా కృపను ఇచ్చాడు. ఆ తర్వాత 4 ఏండ్లకు ఆయన పరిచర్య చేయడానికి నన్ను పిలిచాడు. నన్ను పిలిచినప్పుడు నేను ఒంటరిని. కానీ ఈరోజు ఆయన పిలిచిన నాటి నుంచి నేటి వరకు చూస్తే వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును అంటే నన్ను అంతకంటే ఎక్కువ చేశాడు ఆయన. ఇంచుమించు ప్రత్యక్షంగా మనకు తెలిసి ఇంచుమించు ఒక 50,000 మంది పైచిలుకు అనుకోండి రక్షణలోనికి వచ్చినటువంటి పాత్రలు. పరోక్షంగా ఇంకా ఎంతమంది ఈ వాక్కు ద్వారా సంధించబడి రక్షణలోనికి వచ్చారో, ఎన్ని ప్రదేశాల్లో ఆత్మలు రక్షించబడ్డాయో అవన్నీ మనం పరిగణలో తీసుకుంటే అది చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ప్రత్యక్షంగా నా ముందు కూర్చునేటువంటి వ్యక్తులను గురించి మనం ఆలోచన చేసినప్పుడు దాదాపు అంతమంది. అంటే ఇంతమంది వ్యక్తులు రక్షింపబడడానికి, కట్టబడడానికి, పట్టబడడానికి మొదటి కారణం యేసయ్య అయితే, ఆయన పిలిచి ఏర్పరచుకున్న పాత్రగా నన్ను దేవుడు ఉంచాడని మీరు నమ్ముతారా? ఎనీ డౌట్? ఏం లేదుగా, డౌట్ లేదుగా. దేవునికి స్తోత్రం. అయితే నన్ను ఏర్పరిచిన దేవుడు తన ఆత్మను నాకు ఇచ్చాడు, మంచిది. అయితే పరిచర్య గ్రోత్ అవుతున్న కొద్దీ కొంతమంది హృదయాలు వారిని రేపాయి, కొంతమంది హృదయాలు వాళ్ళని రేపాయి. షాలేము రాజన్న తన పూర్తి కాలమంతా దేవుని పనిలో వినియోగించి అనేక ఆత్మల రక్షణ కోసం పాటు పడుతున్నప్పుడు, మరి నా వంతు నేను కూడా కష్టపడాలి కదా. ఇదేంది, నేను జస్ట్ ఆదివారం ఆరాధనకి వెళ్ళి
సైలెంట్గా వచ్చి నా పనులు నేను చూసుకుంటున్నాను, ఇది కరెక్ట్ కాదు కదా. దైవజనుడు అంతగా ప్రయాసపడుతున్నప్పుడు కొంచెం ఆయనకి కొంచెం సహకారిగా, కొంచెం నేను ఉపకారిగా ఉంటే ఇంకొంత చేయగలుగుతాడు కదా అని, ప్రియమైన పరిచారకులారా, మీ మనస్సు లేదా మీ హృదయము మిమ్మల్ని రేపింది. ఎప్పుడైతే మీ మనస్సు మిమ్మల్ని రేపిందో, మీరు ఎప్పుడైతే దేవుని పనిలోనికి ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడి నీకున్నంతలో చేయటం మొదలు పెట్టావో, దేవుని ఆత్మశక్తి నీ మీదకి వచ్చింది. ఇది వాస్తవం. దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చి ఆ శక్తి నీ మీద పనిచేసినందున నీకు నియమించబడినటువంటి ప్రదేశంలో, నీవు నియమించబడిన స్థానములో చక్కగా ఆ పని చేయడానికి కావలసిన జ్ఞానము, నడిపింపు, అభిషేకము, అనుకూలత అన్నీ నీకు దక్కాయి. మీకు తెలుసా, వేలాది మంది వస్తారు వెళతారు, కానీ ఎంతమందికి ఆ పని చేసే అవకాశం దక్కింది? ప్రభు వల్ల అందించేటువంటి ఆ పాత్ర పట్టుకొని తిరిగే ఛాన్స్ ఎంతమందికి వచ్చింది? ప్రభు సన్నిధిలో ఒక టెంట్ నిలేసే అవకాశం ఎంతమందికి వచ్చింది? ప్రభు పరిశుద్ధుల పరిచర్య చేయడానికి, వారికి అంత ఆహారం పెట్టడానికి ఎంతమందికి అవకాశం వచ్చింది? పరిశుద్ధులు దేవుని సంఘము వినియోగించినటువంటి ప్రదేశాలను శుభ్రపరచడానికి ఎంతమందికి అవకాశం దక్కింది? ఒక్కసారి ఆలోచించండి. వేలాది మంది వస్తున్నారు, వెళతా ఉన్నారు, కానీ అందరికీ అవకాశం ఇవ్వబడలేదు. కొంతమంది దేవుని సేవ చేద్దామని వచ్చినా తర్వాత నిలవలేక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళా వాళ్ళు జస్ట్ విశ్వాసులాగా, ఆర్డినరీ విశ్వాసులాగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? వాళ్ళ ఆసక్తి సన్నగిల్లి కొంచెం బలహీనపడి మళ్ళా వాళ్ళు లోక సంబంధమైనటువంటి వాటిని అపేక్షించి, మనకు కుదరదులే, మనకి టైం సరిపోవటం లేదులే, మనం 6 రోజులు పనిచేసి ఆదివారం ఒక్కరోజే మనకు రెస్ట్ తీసుకునే సమయం ఉంటే ఆ రెస్ట్ సమయం అంతా కూడా మనం సన్నిధిలో గడిపేస్తే ఎలాగా అని ఆలోచించుకొని కొంతమంది సర్దుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఎక్కువ మంది లేరనుకుంటున్నాను నేను అలాంటి వాళ్ళు. దేవుని కృపను బట్టి అలాగా సర్దుకున్నట్టయితే ఈ పని జరగదు. కానీ కొంతమంది ఒకళ్ళు అరైనా అలాంటి వాళ్ళు ఉండి ఉంటారు. దేవుని పరిచర్యలోకి వచ్చి కొంతకాలం చేసి మళ్ళా నాకు టైం సెట్ అవ్వట్లేదని సర్దుకున్న వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది అసలు యాత్రనే ముగించి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వారి సేవా దినములు సంపూర్తి చేసుకొని కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. 3వ తరగతి వాళ్ళు పాపమును ప్రేమించి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. పాపమును ప్రేమించి, లోకమును ప్రేమించి, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపోయెను అని పౌలు చెప్పినట్లు దేవుని సేవ చేద్దామని వచ్చి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయి సేవని కోల్పోయి దేవుని సేవను వదిలిపెట్టి ఎవరో ఒక మనిషికి ఊడిగం చేయటానికి తమను తాము అప్పగించుకొని పోయినటువంటి భ్రష్టులు లేకపోలేదు. అంటే భ్రష్టులని ఎందుకన్నానంటే, వారు రక్షణ విషయంలో భ్రష్టులు కాదు, కానీ సేవ విషయంలో భ్రష్టులైనారు. స్పష్టంగా అర్థమవుతుందని నేను చెప్పేది. ఏ విషయంలో వాళ్ళు భ్రష్టత్వం పొందారు? సేవ విషయంలో వారు భ్రష్టత్వం పొందారు. నేను ఒక మాట చెప్తున్నాను, యెహోవా సేవ చేయుట కేవలం నిష్ఫలమని మీలో ఎవరైనా అనుకుంటారా? ఆయన సన్నిధిని దుఃఖాక్రాంతులై నిలిచి ఉండట కేవలం నిష్ఫలమని మీలో ఎవరైనా అనుకుంటారా? గుర్తుపెట్టుకోండి, దైవ సేవలో పాలివారం అవటం అనేది అందరికీ దక్కే భాగ్యము కాదు, అది అరుదైన భాగ్యము. దైవ సేవలో స్థానాన్ని సంపాదించుకోవటం, దైవ సేవలో నిలదొక్కుకోవటం, దైవ సేవలో వర్ధిల్లటం అనేది అందరికీ దక్కే అవకాశం కాదు, అందరికీ దక్కే భాగ్యం కాదు. అది దక్కినోళ్ళు ధన్యులు. కానీ ఆ విలువలు ఎరగనటువంటి వాళ్ళు కొంతమంది వస్తారు. ఎవరు ఇలా ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకోవడానికి, అంటే అల్పకాల పాప భోగాన్ని ప్రేమించి ఒక మనిషికి ఊడిగం చేయడానికి తమను తాము అమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళు వీళ్ళని చూసి వచ్చిన వాళ్ళు అన్నమాట. లేకపోతే ఎవరైనా మనుషులు ప్రేరేపిస్తే వచ్చిన వాళ్ళు. వీళ్ళకి సొంతంగా దేవుని పట్ల ప్రేమ ఉండదు. నేను దేవుని సేవ చేయాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి, నేను దేవుని పాత్ర మోయాలి, దేవుని సన్నిధిలో ఖర్చవ్వాలి
నా జీవితంలో దేవుడిచ్చినటువంటి విలువైన సమయం నేను దేవుని కోసం కేటాయించాలి అని దేవుని ప్రేమించేటువంటి మనసు కలిగిన వాళ్ళు చచ్చినా వెనక్కి సర్దుకోరు. సేవ పోగొట్టుకోవటం కంటే చచ్చింది మేలు అనుకుంటారు. పరిచర్య పోగొట్టుకోవటం కంటే చచ్చింది మేలు, నేను పరిచర్య విషయంలో భ్రష్టత్వంలోకి వెళ్ళకూడదు అనుకుంటారు, జాగ్రత్త పడతారు. మరి ఎవరు వెనక్కి సర్దుకుంటారు? పాపమును ఎవరు స్నేహిస్తారు అంటే ఎవరి గుండెల్లో దేవుని పట్ల ప్రేమ ఉండదో, ఎవరు పక్క వాళ్ళ ద్వారా ప్రేమ ఉండదు, దేవుని సేవకుల విలువ తెలియదు, దేవుని సేవ విలువ అంతకన్నా తెలియదు. కానీ వాళ్ళు వీళ్ళు చేస్తుంటే వీళ్ళు కూడా చూసి 4 దినాలు ఆవేశపడతారన్నమాట, కొద్ది రోజులు ఆవేశపడతారు. తర్వాత సాతాను వచ్చి కాస్త గిల్లగానే, ఏంది నీకు ఈ కర్మ, ఏంది నీకు ఈ బాధ, ఎందుకు నీకు ఈ దరిద్రం, శుభ్రంగా నీకంటూ ఒక జీవితం, నీకంటూ ఒక లైఫ్ హాయిగా నువ్వు జీవించవచ్చు, సంపాదన ఆర్థికంగా 4 రూపాయలు వెనకేసుకోవటం, ఏంది పొద్దుగుకులు సేవ అని ఖాళీ దొరికితే ఇంకా 4 రూపాయలు సంపాదించుకోవటానికి ఏదో ఆలోచన చేయాలి. కానీ పొద్దుస్తమానం దేవుడు సేవ అంటే ఎట్లా నడుస్తుంది అని సైతాను గిల్లుతాడు ఎవరో ఒకళ్ళ ద్వారా. ఆ గిల్లినప్పుడు అంతకుముందు మనుషులు ప్రేరేపిస్తే వచ్చారు కదా సేవకి, ఇప్పుడు లోకంలో ఉన్న మనుషులు ప్రేరేపిస్తే మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతారనమాట. వీళ్ళని చంచలులు అంటారు. వీళ్ళని ఏమంటారంటే చంచల బుద్ధి కలిగిన వారు, స్థిరులు కాదు వీళ్ళు. గొప్ప గొప్ప తీర్మానాలు చేస్తారు, గొప్ప గొప్ప శపథాలు చేస్తారు, గొప్ప గొప్ప వాగ్దానాలు ఇస్తారు. కానీ ఆ ఇచ్చినటువంటి శపథాల్లో, వాగ్దానాల్లో, తీర్మానాల్లో వాళ్ళు నిలబడరు. ఎందుకంటే వాళ్ళు ఆ శపథాలు చేసింది, ఆ తీర్మానాలు చేసింది మనుషుల ప్రేరణను బట్టి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ప్రేరణను బట్టి? లేదా వీళ్ళని చూసి ఆవేశం పొంగి వచ్చిన వాళ్ళు.